హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అవుతుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిరోజు ఉండే పని, కామన్ పని ఏంటి అంటే బట్టలు మడత పెట్టడం. ప్రతిరోజు మనకి పని అయితే ఉంటుంది కదా. మరి బట్టలు మడత పెట్టేటప్పుడు ఫోల్డింగ్ అనేది పాకెట్ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నామంటే తీసేటప్పుడు పొరపాటుని కింద పడినా ఆ ఫోల్డింగ్ ఊడకుండా ఉంటుంది. అలాగే చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది కదా. అందుకే ఈ వీడియోలో ప్రతి క్లాత్ పాకెట్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో క్లియర్ గా చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వీటితో పాటు నా యూట్యూబ్ జర్నీని కూడా ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను. ఎప్పటి నుండో చాలా మంది కామెంట్ చేస్తున్నారు, కానీ సెపరేట్ గా వీడియో చేయడానికి నాకు టైం కుదరట్లేదు. అందుకే ఈ వీడియోలో అది కూడా కవర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. నా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ పట్టు చీరతోనే మొదలు పెట్టాను. ఎందుకంటే పట్టు చీర మడత పెట్టిన తర్వాత పొరపాటున బీరువా నుండి ఒకటి తీసేటప్పుడు ఇంకోటి కింద పెడితే ఫోల్డింగ్ ఊడిపోతే చాలా చిరాకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ పట్టు చీర పాకెట్ ఫోల్డింగ్ ఎలా చేయాలో క్లియర్ గా చూపిస్తున్నాను. ఇక్కడ 2 మెథడ్స్ అయితే చూపిస్తున్నానండి. ఒకటి డైరెక్ట్ శారీని ఎలా ఫోల్డింగ్ చేయాలో చూపిస్తున్నాను. 2 మన బ్లౌజ్ పెట్టి ఫోల్డింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను. మీరు ఎలా చేసుకున్నా సరే ఫోల్డింగ్ అనేది ఊడకుండా ఉంటుంది. అయితే నా యూట్యూబ్ జర్నీ గురించి మీకు చెప్తాను అన్నాను కదా. నేనైతే ఫస్ట్ అయితే యూట్యూబ్ పెడదాము అని ఎప్పుడూ అనుకోలేదు. నార్మల్గా నేను మా హస్బెండ్ ఒక దగ్గర ఉండేటప్పుడు అలా ఫోన్ చూస్తూ ఉండేటప్పుడు అతను అన్నారు, యూట్యూబ్ నుండి కూడా రెవెన్యూ వస్తుంది నీకు తెలుసా అని అన్నారు. ఫస్ట్ అప్పటికి నాకు యూట్యూబ్ నుండి రెవెన్యూ వస్తుంది అని కూడా తెలియదు. కాకపోతే చెప్పారు కదా, సరే మనం కూడా ట్రై చేద్దాం, రెవెన్యూ వస్తే మంచిదే కదా అని స్టార్ట్ చేసేసాను. అయితే స్టార్ట్ చేశాను కానీ ఏం కంటెంట్ పెట్టాలో క్లారిటీ లేదు. అలాగే కార్పొరేట్ క్లైమ్స్ ఉంటాయి, ఏదైనా వీడియో కాపీ చేసి పెడితే మనకి క్లైమ్స్ పడతాయి, స్ట్రైక్స్ పడతాయి అని కూడా నాకు తెలియదండి. అంటే ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసేస్తే వచ్చేస్తుందేమో అని స్టార్ట్ చేసేసాను. అలానే స్టార్టింగ్ కూడా నాకు తెలియక నేను వేరే వీడియోస్ అంటే స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టేదాన్ని. అలా చేసేటప్పుడు ఏమైందంటే కార్పొరేట్ స్ట్రైక్ అయితే ఒకటి పడింది. అప్పుడు ఒక మెయిల్ కూడా వచ్చింది, ఇలా 3 స్ట్రైక్స్ పడితే మీ ఛానల్ పోతుంది అని. అది వేరే ఛానల్ అండి. ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన ఛానల్ అదేని. ఎప్పుడైతే ఇలా స్ట్రైక్స్ వచ్చాయో ఇంకా ఛానల్ అయితే స్లో కూడా అయిపోయింది. ఇంకా ఇలా కాదు, నాకు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ ఛానల్ డిలీట్ చేసి కొత్తగా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే శారీ ఫోల్డింగ్ అనేది 2 మెథడ్స్ చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ 2 మెథడ్లో ఏ మెథడ్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు నెక్స్ట్ సాక్స్లు అయితే చూపిస్తాను. సాక్స్లు అనేవి మెయిన్ ఒకటి దొరికితే ఇంకొకటి దొరకదు కదా, ఎక్కడ పెట్టేస్తామో తెలియదు. ఎందుకంటే అవి చిన్న చిన్నవిగా ఉంటాయి కాబట్టి. అది చిన్నపిల్లల సాక్స్లు అయితే పూర్తిగా పోతూనే ఉంటాయి, ఒకటి ఉంటుంది ఇంకొకటి పోతుంది. కానీ ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నామంటే 2 ఒకే దగ్గర ఉంటాయి. తక్కువ ప్లేస్ లో ఎక్కువ పెట్టవచ్చు, చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ చేసాక చూపిస్తున్నాను, ఎంత నీట్ గా ఉంది కదా. ఈసారి మీరు కూడా ఇలానే ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు టీ షర్ట్ ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మనము 3 డాట్స్ అయితే చూసుకోవాలండి. ఇలా చూసుకోవడం వల్ల టీ షర్ట్ అనేది చాలా ఈజీగా ఫోల్డింగ్ చేసేయచ్చు. షర్ట్, టీ షర్ట్ 2 ఈ విధంగానే ఫోల్డింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్ లో అయిపోతుంది. చూడడానికి ఐరన్ చేసినట్టు చాలా నీట్ గా కనిపిస్తుంది. అన్ని ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే తక్కువ ప్లేస్ లో ఎక్కువ అయితే పడతాయి. మీరు షర్ట్ చేయాలనుకున్న బటన్స్ పెట్టేసి ఈ విధంగా 3 డాట్స్ చూసుకొని ఫోల్డింగ్ చేసుకుంటే చాలా నీట్గా అయిపోతుంది. ఇంకో మెథడ్లో కూడా ఇప్పుడు టీ షర్ట్ ఫోల్డింగ్ అయితే చూపిస్తాను. ఇది ఏంటంటే ఒక సైడ్ నుండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇంకొక సైడ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసి మనం డౌన్ నుండి కొద్దిగా పైకి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత పైనుండి ఫోల్డింగ్ చేసి ఇంకా పాకెట్లోకి అయితే పెట్టేయడమేనండి. ఇది కూడా చాలా ఈజీ, కానీ కంపేర్ టు ఫస్ట్ మెథడ్తో చూసుకుంటే మాత్రం ఈ మెథడ్ కంటే ఆ మెథడే బెటర్ అనిపిస్తుంది. వేగంగా అయిపోతుంది పని. ఎక్కువ బట్టలు ఉండేటప్పుడు ఫోల్డింగ్ చేయాలి, వేగంగా అయిపోవాలి అంటే ఫస్ట్ మెథడే బెటరు. అన్నీ ఒకటిపైన ఒకటి పెట్టుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటాయి. వేగంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే పాకెట్ ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఒకటి తీసినా సరే ఇంకొకటి పడినా ఫోల్డింగ్ అనేది ఊడదు కాబట్టి మళ్ళీ ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు కామన్ గా అందరం వాడేది టవల్ ఫోల్డింగ్ కూడా చూపిస్తానండి. ఇది కూడా చాలా సింపుల్. మనకి ఒకటి ఫోల్డింగ్ చేయడం వచ్చిందంటే రిమైనింగ్ అన్ని చేయడం చాలా సింపుల్. ఇలా చేసుకోవడం వల్ల కూడా మనకి చాలా నీట్ గా ఉంటుంది చూడడానికి. అవి అలవాటు పడిపోతామండి. ఒక్కసారి పాకెట్ ఫోల్డింగ్ అలవాటు పడ్డామంటే ఇంకా డైలీ అలానే చేసుకుంటాము. ఎందుకంటే
అవి కంఫర్ట్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి అలానే అన్ని క్లాత్స్ కూడా పాకెట్ ఫోల్డింగ్‌లో చేసుకొని పెట్టుకుంటాము. యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టేటప్పుడు క్వాలిటీ అయితే చూసుకోండి. అంటే మీ ఫోన్ క్వాలిటీ, కెమెరా క్వాలిటీ అనేది చాలా బాగుండాలి. మీరు ఏ ఫోన్ వాడితే ఆ ఫోన్‌తోనే రికార్డ్ చేయండి. కాకపోతే లైటింగ్ ఉండేటట్టు చూసుకోండి. మా దగ్గర లైటింగ్ లేదు అంటే బయట చేయడానికి ట్రై చేయండి. బయట మనకి ఎక్కువగా లైటింగ్ మంచిగా వస్తుంది కదా, అంటే విండోస్ ఓపెన్ చేసి కానీ డోర్స్ ఓపెన్ చేసి కానీ చేసామంటే లైటింగ్ క్లియర్ గా ఉంటుంది కాబట్టి వీడియో అనేది చాలా వేగంగా రీచ్ అవుతుంది. లేదంటే ఒక 600 బడ్జెట్ లో రింగ్ లైట్ అయితే దొరుకుతుంది. ఆ రింగ్ లైట్ ని తీసుకున్నారంటే మీకు యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. సపోర్ట్ గా ఉంటుంది స్టాండ్, అలాగే లైటింగ్ కూడా చాలా నీట్ గా వస్తుంది. టవల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫ్యాంట్ ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నాను. ఇది కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం వల్ల పని అనేది మీకు వేగంగా అవుతుంది. ఆడవాళ్ళకి ముఖ్యంగా కష్టమైన పని ఏంటి అంటే సామాన్లు తోమడం, అలాగే బట్టలు మడత పెట్టడం. ఈ రెండు చాలా మందికి చిరాకు తెప్పించే పనులు. నాకైతే మాత్రం ఈ రెండు పనులు అస్సలు నచ్చవు. బట్టలు మడత పెట్టాలంటే చాలా చిరాకు వస్తుంది. ఒక్కసారి ఎక్కువ బట్టలు అయిపోతాయి, మడత పెట్టాలంటే కష్టం అయిపోతుంది. రోజు మడత పెట్టుకుంటే తక్కువ ఉంటాయి అనేసి ఇంకా రోజు ఫోల్డింగ్ అయితే చేసుకుంటాను. మరి మీకు కూడా ఇలానే అనిపిస్తుందా, లేదా మీరు చాలా ఇష్టంగా చేసుకుంటారా అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు చిన్నపిల్లల బట్టల్ని ఎలా ఫోల్డింగ్ చేయాలో చూపిస్తాను. చిన్నపిల్లల బట్టలు ఏవైనా సరే రెండు ఒకే దగ్గర ఉంటే మనకి ఒక్కసారి దొరుకుతాయి. అంటే టీ షర్ట్ ఒక దగ్గర, ప్యాంట్ ఒక దగ్గర, ఇలా షార్ట్ ఒక దగ్గర పెట్టేసామంటే ఇంకా మనకి ఒకటి దొరికితే ఇంకొకటి మరి దొరకదు. ఎందుకంటే వాళ్ళ బట్టలు చాలా ఉంటాయి కాబట్టి ఇంకా దొరకవు. మా పాప అయితే తన బట్టలు ఫోల్డింగ్ చేస్తుంటే ఇంకా లాక్కుంటుంది, ఇవి నా డ్రెస్ అని చెప్పేసి. ఆగమ్మ చేసాక ఇస్తానన్న కూడా అస్సలు వినట్లేదండి, లాగుతూనే ఉంది. కానీ మెల్లగా తనని మేనేజ్ చేసి అయితే ఫోల్డింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. చిన్నపిల్లలు వాళ్ళు ఏది కావాలంటే అది వెంటనే ఇచ్చేయాలి కదా, లేదంటే మాత్రం మారం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు పిల్లలందరూ అలానే ఉన్నారు. మరేం చేస్తాం, పేరెంట్స్ మనమే తగ్గి వాళ్ళు చెప్పినట్టు చేయటమేని. ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోండి. నేను కొద్దిగా ఫాస్ట్ గానే ఇది ఫోల్డింగ్ చేసేసాను, ఎందుకంటే తను ఇచ్చేయమంటుంది, అందుకే ఫాస్ట్ గా అయితే చేసేసాను. ఫోల్డింగ్ అయితే క్లియర్ గానే చూపించాను అనుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి రెండు అంటే డ్రెస్ మొత్తం ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి వేసేటప్పుడు ఒకటి తీసి మనం ఈజీగా వేసేయచ్చు. మళ్ళీ ప్యాంట్ ఎక్కడుంది, టీ షర్ట్ ఎక్కడుంది అని వెతకవలసిన పని అయితే అస్సలు ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ కామన్ గా అందరం యూజ్ చేసేది టాప్స్ అనేవి ఆడవాళ్ళందరికీ ఉంటాయి కదా. టాప్స్, నైటీస్ రెండు ఈ విధంగానే ఫోల్డింగ్ చేసుకోవచ్చు. టాప్స్, నైటీస్ ఏంటంటే ముందు వెనక వైపు తిప్పి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు అది లోపలికి వెళ్తుంది కాబట్టి వెనక వైపు తిప్పి ఫోల్డింగ్ చేసుకోండి. అయితే యూట్యూబ్ జర్నీ గురించి సెపరేట్గా వీడియో చేయాలి అంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. ఈ వీడియోలోనే కవర్ చేద్దాం అనుకున్నాను కానీ కవర్ చేయడానికి అవ్వట్లేదు. ఈ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని కవర్ చేయాలంటే టైం అనేది చాలా ఎక్కువ పట్టేస్తుంది, వీడియో లెంగ్తీ అయిపోద్ది. అందుకే సెపరేట్గా వీడియో చేయాలి అంటే కామెంట్ చేయండి, తప్పకుండా నా జర్నీ మొత్తం క్లియర్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని క్లాత్స్ కవర్ చేశాను అనుకుంటున్నానండి. ఇంకా ఏమైనా ఫోల్డింగ్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, షార్ట్ రూపంలో అయినా పెడతాను. అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడవాళ్ళు ఫోల్డింగ్ ఎలా చేయాలి, పడిపోతే మళ్ళీ అన్ని ఫోల్డింగ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది కదా. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే మాత్రం ఇవి బాగా యూజ్ అవుతాయండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి బట్టలు మొత్తం లాగేస్తారు, మళ్ళీ అన్ని ఫోల్డింగ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి. టాప్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.